నమస్తే, నేను శ్రీలత. మాకు 2 మామిడి చెట్లు ఉన్నాయండి. ఇది అది సేమ్ టైంకే పెట్టామండి. ఒకసారి ఆ చెట్టు చూడండి, ఇది మొన్ననే సంక్రాంతి టైంలో చూడండి. ఆ చెట్టు చూడండి, అదేమో దాదాపు 6 ఇయర్స్ నుంచి కాత కాస్తుంది. ఇంకా ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు దగ్గరికి వస్తే సేమ్ టైంలో పెట్టినామండి. అది పెద్ద రసం, ఇది చిన్న రసం అని చెప్పి సేమ్ టైంలో పెట్టాము. అయితే మొన్న సంక్రాంతి టైంలోనే పెద్ద పాప నేను ఎందుకు అట్లా గార్డెన్లో సాయంత్రం పూట కూర్చొని అనుకున్నాము, అసలు ఈ చెట్టు కాయట్లేదు, తీసేద్దాము, దాని ఇంత ప్లేస్ ఆక్రమించుకుంటుంది. మనకు మట్టి ప్లేస్ ఉన్నదే చాలా తక్కువ కదా, ఇంత ప్లేస్ ఆక్రమించుకుంటుంది. ఇదిలో చెట్టు ప్లేస్లో వేరే ఇంకేదన్నా ఒక చెట్టు పెట్టుకుందాం అన్న ఉద్దేశంలో అనుకున్నామండి. పాపం మరి ఆ చెట్టు విన్నదా, బాధ కలిగిందా, మరి ఏంటోనండి. చూడండి, రండి దగ్గరికి రండి, ఇప్పుడు చూపిస్తాను. మొదటి కాతనండి ఈ చెట్టుకు, చూసారా? ఇక్కడ ఒక 3 కాయలు పూత వచ్చింది కూడా నేను ఒక్కసారి గమనించగా నాకు మళ్ళీ కనిపించలేదు. అక్కడ పైన ఒక కాయ, అంటే ఒక 4-5 కాయలు అయితే వచ్చినాయండి. పాపం ఆ చెట్టు బుజ్జిముండ ఎంత బాధపడి ఉంటుందో కదా, నన్ను తీసేస్తామనుకున్నారు కదా, అయ్యో నేను ఇస్తానండి కాయలు అన్నట్టు ఇచ్చింది. నాకైతే అలా అనిపించిందండి. చూసారా, రౌండ్ కాయలు, అవేమో పొడుగు పెద్ద రసాలు, పొడుగు కాయలు, ఇవేమో చిన్న రసాలని చెప్పి దాదాపు 10-11 ఏళ్ళు అయింది అనుకుంటాండి ఈ 2 చెట్లు పెట్టి కూడా. 11 ఏళ్ళు అయింది, 11 అయిందండి, ఇంకెక్కువనే అయింది. ఇన్నేళ్లకు ఇది మొదటి కాత. నాకు ఎంత సంతోషం ఉందంటే నిన్న పిల్లలకు కూడా ఫోన్లో చెప్పా, మన ఈ మామిడి చెట్టు కొట్టేద్దాం అనుకున్న మామిడి చెట్టుకు కాత వచ్చింది నాన్న, ఒక 4 కాయలు వచ్చినాయి అని పిల్లలకు కూడా చెప్పానండి. సరే, అంటే ఇవి చిన్న రసాలు ఏంటంటే మనం పచ్చడికైనా పెట్టుకోవచ్చు, పండిన తర్వాత రసాలు వస్తాయి. పచ్చడికి ఎక్కువ పని చేస్తాయి అన్నట్టు ఇవి. నాకైతే ఒక 4 కాయలే కనిపిస్తున్నాయి, మరి ఇంకేమన్నా పైన ఉన్నాయేమో చూడాలి. చెట్టు మాత్రం చాలా పెద్దగా అయిపోయిందండి. కింద దాని మొదలు ఒకసారి చూడండి, ఆ మొదలు ప్లేస్లో ఇంకేదైనా చెట్టు పెట్టచ్చు అని కొట్టేద్దామని అందుకే అనుకున్నదే తడుగు. పాపం ఎంత బాధపడి నేను ఉన్నాను, నేను ఇస్తాను కాయలు అన్న విధంగా ఇచ్చిందండి. ఈ చెట్టు మటుకు ఇది దాదాపు ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి కాస్తుందిలేండి, పర్లేదు. ఇది పెద్ద రసాలండి. అయితే ఈ పెద్ద రసాలు నాకు తెలియక 2 ఇయర్స్ నుంచి పచ్చడి పెట్టా, కానీ మొన్ననే తెలిసింది ఇవి పచ్చడి పెట్టొద్దట, ఓన్లీ రసాలకే ఉంచుకోవాలటండి. ఈ చెట్టు కాత బాగానే తిన్నాంలేండి, రసాలు బాగానే తిన్నాము, చూసారా. కానీ ఈసారి కాయలండి తక్కువ వచ్చేయండి. ఆ వచ్చిన కాయలు కూడా అట్లా చూడండి, గోల్డ్ కలర్లో, ఎల్లో కలర్లో అట్లా పండువారి పడిపోతున్నాయండి. చాలా వరకు రాలిపోతున్నది, పిండి అంతా ఇంత కాయలన్నీ రాలి పడిపోతున్నాయి కింద. రోజుకు ఒక 5-6 కాయలన్నా కింద పడుతున్నాయండి. మరి ఈసారి ఎంతవరకు నిలుస్తుందో చూడాలి. అయితే ఒకటి అంటారండి, ఒక సంవత్సరం ఏమో మామిడి చెట్టు కాతలు వస్తుందట, ఒక సంవత్సరం చింత చెట్టు కాత వస్తుందట. అట్లనే ఈ సంవత్సరం చింత బాగా కాసిందండి. ఎక్కడ చూడండి చింత చెట్లకు బాగా కాతుంది, మామిడి చెట్లకైతే తక్కువ ఉందండి. అది నిజమే కావచ్చు అనిపించిందండి. ఇదే మీకు చూపిద్దామని చిన్న వీడియో లాగా తీద్దామని తీసానండి. ఓకే అండి, బాయ్.